ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వైభవంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం వినేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కలియుగంలో శ్రీవారిని దర్శించుకుంటే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన వివరించారు. స్వామి అవతారాలు పోతన భాగవతంలోని అంశాలను విశదీకరించారు. తొలుత ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్, ఈవో సన్యాసరావు, అర్చకులు మారుతీరావు మరియు సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సరళమైన భాషలో సరళంగా ఆయన యువతని హిందుత్వం వైపు ఇసుమంతైన వారి మాటల్లో కానీ, వారి చేష్టల్లో కానీ, వారి ప్రవర్తనలో కానీ ఎవరైతే వినే భాగ్యాన్ని కలుగజేసిన ఛానల్లో వారి ప్రవచనాలు వినేశామో ఇది మన చెవులు, మన కర్మేంద్రియాలు ప్రాంగణంలోకి వస్తున్నారు. దయచేసి అందరూ పక్కగా నుంచి వారికి వినమ్రంగా నమస్కరించండి. బ్రహ్మశ్రీ ధర్మకర్తల మండలి యొక్క విచ్చేసినందుకు శిరస మనస మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. మనం వారి యొక్క ప్రవచనాన్ని మనం ఆసక్తిని కనబరిచి ఈ యొక్క అద్భుత అవకాశం అలాంటి పాటించవలసిందిగా కోరుకుంటున్నామండి. వజ్రాలు అలాంటి వజ్రాలు ఇచ్చారు. ఉపాధ్యాయ పురుషాయ మహాత్మనే స్వాగత సుమాంజలి. సంస్కృతం చాగంటి వంశ విబుధం కోటేశ్వర మహోదరేశ్వర సన్నిధౌ భవత్ ప్రవచనం శ్రోతుం చెప్పడానికి కారణం ఏంటంటే కొండా పార్వతీదేవి దివ్యజ్ఞాన సమాజ ఉన్నత పాఠశాలలో మనందరం వారి అమృత వచన వాగ్ఝరిని వినడానికి చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వచనాలను కొనసాగిస్తున్న మీకు అనేక మంగళాశాసనములు. ఆయన ప్రవచనం జరుగుతుంటూ పక్కన తిరుమలలో సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఎక్కడ ఎలా వెళ్ళాలి యాతి వంశ సమున్నతి మనుషులు అంటే పండితులు మార్గదర్శకం. పాలక మండలి ఆర్ఆర్పేట ఏలూరు అధ్యక్షులు నిశ్శబ్దంగా ఉంటే వెంటనే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. వెంటనే ఇప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాల కాలంలో జీవనము లోకమన్నారు బ్రహ్మగారు. కానీ ధర్మాన్ని నిలబెట్టవలసిన అవసరం సుప్రభాతం అంటారు శ్రీశైల మల్లికార్జున భాగవతం 24 అవతారాలు చెప్పి అందులో ఆ కోరిక తీర్చుకుంటే దానికన్నా దోషాలు నాకు పులిహోర తినాలి నేను ఇవ్వడదు అని ఏది కలిగించేదో చెయ్యకుండా కేవలం తుల్యం మనసులో ఒక కోరిక. భక్తి అన్న మాటకు అర్థం జీవితంలో అర్ధసముపార్జన చేసినప్పుడు ధర్మమే, కామను తీర్చుకోలేవు అర్థం. నేను అనుసరించిన దేవుతో అదే ధర్మం. ధర్మాచరణకు ఆ ధైర్యం ఉండాలి. నేను అధర్మం జోలికి వెళ్ళను. నేను ఒక విహిత కర్మ చెప్పాను అనుకోండి, మీరందరూ చేయడం తేలిక. ఏమంటే మీకు శనివారము తెల్లవారుజాము 4 గంటలకు వేసి మీరందరూ చెవికి సంతోషం కలగాలి, ముక్కుకి సంతోషం కలగాలి, ముట్టుకున్నప్పుడు స్పర్శకి సంతోషం కలగాలి,
ఏదో తింటే సంతోషం కలగాలి, మనసు రంజిల్లాలి, దానికోసం వద్దన్న పని చేస్తున్నాడు. అంటే పాపములే ఎక్కువ చేస్తూ ఉంటారు, అది ఒక కారణం. రెండు, కలియుగానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. కలిస్సాధుహు 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 అని వ్యాస భగవానుడంతటి వాడు సంతోషపడ్డాడు. అటువంటి భగవత్ కథాశ్రవణం ఎంతో గొప్పది. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం అండి, నేను ముందు వచ్చి ఇక్కడ జెండా పాతాను కాబట్టి ఇదంతా నాదే. స్థలం మౌల్యేన గృహ్యతాం, ఇక్కడ డబ్బిచ్చి కొనుక్కోవాలి స్థలాలు కలియుగంలో, కాబట్టి డబ్బు ఇవ్వండి ఇస్తాను మీకు ఎంత కావాలో స్థలం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, లక్ష్మీదేవి కొల్హాపురం వెళ్ళిపోయింది, ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవ్వలేను, కానీ డబ్బుకి బదులు మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. ఈ కొండకొచ్చిన వాళ్ళు మీ దర్శనం చేయకుండా నా దర్శనం చేస్తే వాళ్ళు దర్శనం చేయనట్టే లెక్క. ప్రథమం దర్శనం చాస్యాత్, మొదటి దర్శనం మిమ్మల్ని చెయ్యాలి, తర్వాత నన్ను దర్శించాలి. మొదటి నైవేద్యం కూడా మీకు వస్తుంది, ఆవు పాలు కానీ ప్రసాదాలు కానీ ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెడతారు. ఈ వరం మీకు ఇస్తాను, దీన్నే డబ్బు అనుకుని నాకు భూమి ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు ఆదివరాహస్వామి వారు భూమిని ఇచ్చారు. అక్కడ నీడ తిరగది చింత చెట్టు అని ఉండేదిట, తింత్రిణీ వృక్షం అని, అంటే అంత పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఉన్న భూమిని ఇచ్చారు. అదే తర్వాత ఆనందనిలయ విమానమై వెంకటేశ్వర క్షేత్రమైంది. అంటే కలియుగ ధర్మములను నిలబెట్టినవాడు వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వర స్వామి దేని కొరకు ఈ భూమి మీద అలా నిలబడి కాలు కదపకుండా ఉన్నారు అంటే కేవలముగా మనము చేసే పాపములను తీసేయడం ఒక ఎత్తు. రెండు, పుణ్యాత్ములైన వాళ్ళు ఉంటారు. నేను కలియుగంలో ఏం చేస్తానో తెలుసా, నా చెయ్యి కనపడదు, కానీ పరమ పుణ్యాత్ముడు ధార్మికుడైన వాడు వచ్చి హుండీలో ఇలా డబ్బు విడిచిపెడుతుంటే లక్ష్మి అందులో నా చెయ్యి పెట్టి పట్టుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము కొంత నేగొయ్యుకొని కొంత ధనదుకు వడ్డీకి ఇచ్చి వింతలీల చేయుచుండదననుచు మచికను బలికి. నేను చెయ్యి పెట్టి ధర్మాత్ములిచ్చినటువంటి ద్రవ్యాన్ని మాత్రమే తీసుకుంటాను. మిగిలిన కోటాను కోట్లు ఏవో రకరకాల పథకాలు, అవన్నీ మళ్ళీ అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని నిస్పృహుండనవచ్చు. అది చూసి నేను మురిసిపోను, ఎన్ని కోట్లు అంటారు, అదంతా ఏమిటి, తత్పాపరూపమైనట్టి ధనము. నాకు దాని మీద ఉత్సాహం లేదు. నాకు నిజంగా ఇష్టమైనది ఏదో తెలుసా, ఆయన అవతార ప్రకటనం చేయగానే చెప్పాడు, నాకు పరమ ప్రీతి పాత్రమైనది ఒక్కటే, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. నాకు ప్రీతితో భక్తితో నేను ఉన్నానని నమ్మి బ్రతుకుతున్నవాడు తెచ్చివేసిన ఒక్క తులసి దళం, దానికన్నా గొప్పది నాకు ఇంక ఏదీ కాదు. నాకు భక్తి కావాలి, ధర్మం కావాలి. అట్లా పట్టుకొచ్చి ఇచ్చిన తులసి దళం నాకు చాలు, మిగిలిన వాళ్ళ తృప్తికి నేను పెట్టుకుంటానంతే. తప్ప నాకు కావలసింది ఆ భక్తి, ఆ ప్రీతి ఉండి ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఇస్తే చాలు, నేను ప్రీతి పొందుతాను. వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడాడు. మీరు పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. ఎంతో కాలమైన నేను మీతో మీరు నాతో మాట్లాడినట్టే మాట్లాడుతుండేవాడు. కారణాంతరముల చేత ప్రతిజ్ఞ చేసి ఆయన మాట్లాడడం మానేశాడు. అటువంటి వెంకటేశ్వరుడు గురించి వ్యాసుల వారు ఒక మాట అంటారు, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. వెంకటేశ్వరుడు అంటే శిలాప్రతిమ కాదు, అది సాక్షాత్ నారాయణమూర్తి యొక్క దర్శనమే. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు క్రూరుడు.
ఒకానొకప్పుడు భగవంతుని యొక్క కాలికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయడం కూడా అంత కష్టం. కానీ ఈ యుగంలో భక్తి కలిగిన వాడు శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆపాదమస్తకం చూస్తున్నాడు. అది దేవతా సంఘములు తయారు చేసినది కాదు. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన మూర్తిగా నిలబడినట్టు ఉంటాడు. కానీ ఆయనకి పరమ భాగవతోత్తములైన వాళ్ళు వస్తే ఎంత ఇష్టం. ఒకటోసారి నాకు తిరుమల ఆనందనిలయంలో పనిచేసే ప్రధాన అర్చకుడు నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఒక్కొక్కసారి స్వామివారి ముఖం తెల్లవారి మేము సుప్రభాతం చదివి లోపలికి రాగానే కళ్ళ 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 వాడిపోతుంటుందండి. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో ధార్మికుడు కొండ మీదకి వచ్చాడని. ఒక 2 రోజులు పోయేటప్పటికీ కొంచెం విచారవదనంగా ఉంటారు. ఎవరో ధార్మికుడు కొండ దిగిపోయాడు అని మేము అనుకుంటూ ఉంటామని. అంటే ఆయన శిలాప్రతిమ కాదు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆపాదమస్తకము ఆయన్ని దర్శనం చెయ్యడం అంటే కలియుగంలో పుట్టినందుకు మనం చేసుకున్నటువంటి మహద్భాగ్యం. వెంకటేశ్వర దర్శనం అంత గొప్పదైతే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అంటే అది ఎంత గొప్ప విశేషం, ఎంత అదృష్టంతో కూడుకున్న విశేషం. అంత మహద్భాగ్యాన్ని కలియుగంలో అందరికీ కట్టబెట్టాడు. అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధ మాన్ప, కలియు బాధని పోగొట్టడం కోసమని తిరుమల గైసేసిన, వైకుంఠం వదిలిపెట్టి తిరుమల క్షేత్రానికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామివారు ఉన్నారే, ఆయన యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆయన యొక్క నమస్కారం చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. దయచేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష. మాకింత ఉపకారం చేసిన పరమాత్మ మారరా 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 అంటాడు. అదే రాముడిగానో కృష్ణుడిగానో అయితే తెగటార్చేస్తాడు ధర్మం తప్పితే. ఇక్కడ తల వెంట్రుకలొక్కటి బుచ్చుకొని పాపములు రోగములుగా వెంటపడి బాధిస్తుంటే ఆపద మొక్కుల వాడై కాపాడి ఇక చెయ్యకురా పాపం తెలిసింది కదా పాపం వల్ల ఎంత దుఃఖమో అని మనకి ప్రబోధం చేస్తాడు.